వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మన వాళ్ళకి తక్కువ ఇస్తాం. ఇప్పుడు ఆవిడ చెప్పారు చూడండి, ఇంగ్లీష్ అవసరమా మనకని. కరెక్ట్. ఇంకొక మాట ఆవిడ చాలా చక్కటి మాట ఇందాక నేను చెప్పా, శ్రీజ ఎలిమినేషను భరణి ఎలిమినేషను చాలా మందిని బాధించింది అని చెప్పా. అది 100% కరెక్ట్ అని ఇప్పుడు వచ్చిన కాలర్స్ కూడా చెప్తున్నారు. అంటే నేను సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఆ రెండు పాయింట్లు చాలా బీభత్సంగా చాలా గట్టిగా చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు డిస్కషన్ మనం కూర్చోండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ ని తీసుకొచ్చినప్పుడు చివరి వరకు ఆడించాలి కదా, ఎందుకు ఆడించాలి? కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను కరాటే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తున్నాను. కరాటే కళ్యాణ్ గారు, మీరు ఒక పార్టిసిపెంట్ గా ఉన్నారు అండ్ చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ కాకుండా ఒక విధంగా చెప్పాలంటే మీరేమనుకుంటారో అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిజంగా పరభాష నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుని బలవంతంగా రుద్దాల్సిన అవసరం మనకుందా? మనకి ఒక బిగ్ బాస్ లే కాదండి, సినిమాల్లో సీరియల్ అన్నిట్లో నా దరిద్రం ఉంది. ఓకే, అంటే అప్పుడు ఆ విషయం పక్కన సినిమాలు అంటే మళ్ళీ ఏదో డిస్కషన్ పెద్దగా వెళుతుంది. బిగ్ బాస్ కి సంబంధించి ఎందుకంటే మన దగ్గర టాలెంట్ లేనట్టు వేరే భాషలో తీసుకురావడం, టెలివిజన్ షోనే వాళ్ళు తీసుకోమనండి, మనం కాదనట్లేదు. కానీ వేరే బిగ్ బాస్ లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? కరెక్ట్, ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు నన్ను గాని ఇంకొకరు గాని మాకు రాకుండా భాష తీసుకెళ్లి వేరే బిగ్ బాస్ లో పెట్టమని చెప్పండి, ఎవరు పెట్టరే? వాళ్ళు తీసుకోరు. కానీ మనకు సిగ్గు లేదు, అందరం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాం, మనకి బుద్ధి లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, మన పొరిగింటి పుల్లకూరే రుచి మనకెప్పుడు మన వాళ్ళు నచ్చరు. ఏమండి, ఇక్కడ చాలా మంది చాలా చాలా ఇప్పుడు ఇంతకు ముందు మీరు అడిగిన దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా. లవ్ ట్రాక్లు నడపమని చెప్పరండి, పరిస్థితులు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేటప్పుడు ఆ క్రియేషన్ లో ఆ క్రియేట్ అయ్యేటప్పుడు ఆ ట్రాక్స్ కి కొంతమంది అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకు కూడా బయట జనాలు ఇదే చూస్తారని తెలుసు. కాబట్టి ఇంకోటి, వాళ్ళ సస్టైనబిలిటీ కోసం వాళ్ళు అది తీసుకుంటారు ఆపర్చునిటీగా. వాళ్ళకి బయటకు వచ్చినాక ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది లవ్ ట్రాక్స్ నడిపారు, ఎంతమంది లింకప్ చేస్తారు, ఇప్పుడు చూపించాడు నాకు వాళ్ళని. మళ్ళీ నో వే, వాళ్ళందరికీ తెలుసు, క్లియర్ గా తెలుసు. మనం ఒక 5-6 వారాలు మినిమం వెళ్దాం అనుకున్న వాళ్ళు 10 వారాలను ఉండగలగాలి అంటే మనం ఏదో ఒక లింకప్ చేసుకోవాలి, ఏదో ఒక బాండ్. ఈ మధ్య కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాండ్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి బయట అంటున్నారు. ఇదే పాయింట్ యాక్చువల్లీ రాబోయాను. అంటే ఒక లవ్ ట్రాక్ ని మాత్రమే, రిలేషన్ లో లవ్ ట్రాక్ మాత్రమే వెళ్తేనే. నాకు కూడా నా టైంలో కూడా జరిగింది. అది ఎలా అంటే, నేను డైవోర్సీ, సూర్యకిరణ్ గారు డైవోర్సీ, ఆయన వైఫ్ పేరు కళ్యాణి, నా పేరు కళ్యాణి, నన్ను ఆయన తీసుకెళ్లి పెట్టారు బిగ్ బాస్ లో. సేమ్ పొజిషన్ లో, సేమ్ దీనిలో. అతనికి నాకు ఒక్క నిమిషం పడేది కాదు. అంటే మేము మామూలుగా ఏదోటి, ఆయన కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారు, అది మాకు నచ్చదు. ఆయన కొంచెం అది డిఫరెంట్ అదంతా. నేనేమో కొంచెం అటు వంటల దగ్గర అక్కడిక్కడ మాట్లాడుకునేవాళ్ళం. సో ఫస్ట్ వీక్ ఆయన వచ్చారు, సెకండ్ వీక్ నేను దిగాను కాబట్టి వచ్చాను. నేను ఎవరు చేయకుండా అంత నేను సెల్ఫ్ నామినేటెడ్. సో అదంతా ఓకే, జనాలు ఎలాగోలా పంపించాలి. అక్కడ జరిగిన డ్రామా వల్ల నేను బాగున్నా కూడా నేను వచ్చేసాను, నాకు ఓట్లు పడ్డాయిగా నేను వచ్చేసాను. అది వేరే విషయం. కానీ ఫస్ట్ వీక్ కూడా ఆయన అన్నప్పుడు కళ్యాణి అన్నప్పుడు ప్రతిసారి ఆయన ఫేస్ మారిపోయేది. అంటే మొత్తం చూపించారు కదా, అది కొన్ని ఎక్కడైనా కనెక్ట్ అయ్యిందంటే నేను ఇంకొన్ని వారాలు ఉంటాను. సో అది ఎవరు చెయ్యరు, కానీ అక్కడ క్రియేట్ అవుతాయి కొన్ని పరిస్థితుల వల్ల అట్లా జరుగుతుంది. కానీ జనాలకి బుద్ధి ఉండాలి. వాళ్ళు బయటకు వచ్చి లవ్ చేయరు, బయటకు వచ్చి పెళ్లి చేసుకోరు, బయటకు వచ్చి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఈ లవ్ ట్రాక్ కి సంబంధించి కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈ ట్రాక్ కనుక నడిపిస్తే అంటే పోలింగ్ లో, నామినేషన్స్ లో ఉన్న లీస్ట్ లో ఉన్న వీళ్ళు సేవ్ అవుతారు ఒక చర్చ ఇలాంటి ఉంది. సో దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. బట్ కళ్యాణ్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇంకో కాలర్ వచ్చారు, వాళ్ళని తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్. హలో అండి. రైట్, గుంటూరు నుంచి ప్రియా కాల్ చేస్తున్నారు. ప్రియా గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రియా గారు, మీకేమనిపిస్తోంది బిగ్ బాస్ ఈ సీజన్ పర్టికులర్ గా మీకేమనిపిస్తోంది? ఫెయిర్ అనిపిస్తుందా, అన్ఫెయిరా? స్ట్రైట్ ఆన్సర్ అడిగితే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫెయిరా అన్ఫెయిరా అంటే ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి వాళ్ళే చెప్పారు కదండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టే మనం ఇంత డిబేట్లు పెట్టుకొని మనం ఇంకా హైప్ చేస్తున్నాం, వాళ్ళు ఇంకా పైకి లేపుతున్నాం మనం. ఒక్క నిమిషం, కొంచెం నాకు వాల్యూమ్ పెంచరా అండి? మీ వాయిస్ నాకు వినిపించట్లేదండి. ఓకే, ఒక్క నిమిషం అండి. హలో, ప్రియా చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి వాళ్ళే చెప్పారు కదండి. అట్లాంటప్పుడు మనమే డిబేట్లు పెట్టుకొని ఇంకా వాళ్ళకి క్రేజ్ మనమే తీసుకొస్తున్నాం. నో, ఇక్కడ వాళ్ళకి తీసుకొస్తున్నాం, వాళ్ళకి తీసుకురావడం విషయం పక్కన పెడితే ఫెయిర్, ఒక్క నిమిషం, ఫెయిర్ అండ్ అన్ఫెయిర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే మన వాళ్ళకి అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద షో, మన వాళ్ళకు ఉండాలి కదా. ఎందుకు ఆ వివక్ష గురించి ప్రశ్నించుకుంటున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి షో, ఒకవేళ దాంట్లో ఇబ్బంది ఉందా కదా, దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం మనం. సో అందుకే మనం అడగడం జరుగుతుంది. బిగ్ బాస్ రోజు చూస్తాను, ఎవ్రీ సీజన్ ఫాలో అవుతున్నాను నేను కూడా.
తెలుగు బిగ్ బాస్ షో అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే కూర్చున్నారో శేఖర్ భాషా గారు, ఆయన కూడా అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు. అక్కడ బేబక్క ఆవిడ కూడా అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు. సో మీ షోలోనే వాళ్ళు కూర్చుని ఉన్నారు కదండి. బట్ వాళ్ళ వైపు నుంచి కూడా స్పందన రావాలి, బయటికి రావాలి. ఇప్పుడు శ్రీజ ఉంది తమ్ము, ఆ అమ్మాయిని అన్ఫేర్ ఎలిమినేషన్, బర్నీ గారు ఉన్నారు అన్ఫేర్ ఎలిమినేషన్, వాళ్ళు మాట్లాడాలి కదండి. ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళు మాట్లాడాలి, మనం అందరం మాట్లాడుతున్నాం కరెక్టే, వాళ్ళు కూడా మాట్లాడాలి. శ్రీజ మాట్లాడుతున్నా నాకు తెలిసి భరణి గారు, దుర్గా గారు సబ్జెక్ట్ గారు నాకు తెలిసి భరణి గారు ఎక్కడ రియాక్ట్ అయినట్టు కనిపించారు. బేబక్కతో మాట్లాడొచ్చు ఒకసారి, ఒక్కసారి మాట్లాడండి. హలో బేబక్క గారు. హాయ్ అమ్మా. హాయ్ అండి. యాక్చువల్లీ మీది కూడా అన్ఫేర్ ఎలిమినేషనే, ఆ పక్కన ఉన్న శేఖర్ భాషా గారు కూడా అన్ఫేరే. సో ప్రతి సీజన్ లో కూడా అన్ఫేర్ అనేది జరుగుతుందండి. అవును, అంటే ఈ సీజన్ అనే కాదు, ఈ సీజన్ అంటే ఇంకా దారుణం, చాలా దారుణం అండి. ఎందుకంటే ఆడే వాళ్ళని ఉంచాలి, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని అట్టు పెట్టేసి మన వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది చాలా తప్పది. ఓకే, కంటిన్యూ చేద్దాం ప్రియా గారు. అప్పుడు మనం ఎలా చూస్తాం? నేను ఫస్ట్ బేబో దగ్గరికి వెళ్తున్నాను ఇదే క్వశ్చన్ కి సంబంధించి. బయట నుంచి ఎక్కడ నాకు తెలిసి ఇప్పుడు నేను చూస్తున్న కొత్త మహల్ 3 కూడా నాకు తెలియదు. యాజ్ ఎన్ ఇండివిజువల్ అడిగినప్పుడు నాకు తెలియదు. ఎవర్రా మీరంతా? ఇలాగే ఉంటుంది. మీకు అనిపిస్తూ ఉంటుందా? అంటే యాజ్ అ కంటెస్టెంట్ అడగట్లా, యాజ్ అన్ వ్యూవర్ గా అడుగుతున్నా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ తెలియని ముఖాలు అవి బహుశా ఎవరికో తెలిసి ఉండొచ్చు కాక ఇంత బలవంతంగా రుద్రం ఎందుకు మన మీద? మన వాళ్ళు మళ్ళీ ఎక్కడ కనిపించరు, ఎక్కడో బహుశా ఒకళ్ళిద్దరు, అది కూడా ఏదో బాగా కనిపిస్తాయి. ఏంటి ఈ పర్టికులర్ సీజన్ కి వేరే భాషలో చేసిన వాళ్ళు కూడా మన దగ్గర వస్తున్నారు మళ్ళీ. సో మీరేమంటారు? అంటే ఇంకా వాళ్ళ షో ఫార్మాట్ ని మనం ఇంకేం క్వశ్చన్ చేయలేమండి. అది వాళ్ళ ఫార్మాట్ ని క్వశ్చన్ అంటే ఇక్కడ కనీసం అంటే మన తెలుగు వాళ్ళు మన షో మీరు తమిళ్లో చేయగలరా? ఇదే మీరు కన్నడలో చేయలేరు. ఎవరు షో రద్దు చేస్తారు కావాలంటే. తెలుగు వాళ్ళకి ఎవరు అక్కడ వేరే బిగ్ బాస్లు చూసుకుంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ పర్ఫార్మ్ చేసింది చాలా తక్కువ. భాష కూడా అరకొర భాష మాట్లాడతారు మన దాంట్లో. అక్కడ చచ్చినట్టు తమిళ్ నేర్చుకుంటారు, కన్నడ నేర్చుకుంటారు. ఇక్కడ ప్రయత్నాలు అంతే, అది కూడా అరకొర అన్నాను అందుకే. ఒక తెలుగు ముక్క 4 ఇంగ్లీష్ ముక్కలు ఉంటాయి. నాకు కూడా చాలా సార్లు అనిపించింది మన తెలుగు వాళ్ళని ఉంచొచ్చు కదా, మన తెలుగు వాళ్ళతోనే షో చేయొచ్చు కదా. భాష రాని వాళ్ళు చాలా కష్టపడి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం అనిపించింది. కానీ ఇంకా యాజ్ ఎ కంటెస్టెంట్ నా నోరు నేనే ఇట్లా నాకు షట్ అయింది. బికాజ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద షో అండ్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. నేనేం బయటికి చెప్పలేను. అంటే మాట్లాడిన తెలుగులో కూడా తెలుగుతనం కనిపిస్తుంది. అంటే నేను పేర్లు లిస్ట్ అని చెప్పి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయదు. మాధురి ఉన్నారు, తను మాట్లాడే స్లాంగ్లో తను ఒక ఉత్తరాంధ్ర రిప్రజెంట్ చేస్తున్నారని తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా తెలంగాణ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వచ్చారు, ఆ ప్రాంతం నుంచి వచ్చారు, ఆ భాష కమ్మదనం వినబడుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు రమ్య గోదావరి యాస వస్తుంది. ప్రొఫైల్ గురించి అక్కడ మాట్లాడుకోవాల్సిన పక్కన పెడితే ఆ భాష వస్తుంది కదా. సో శేఖర్ మీకు అనిపించిందా నిజంగా ఇంత బలవంతంగా రుద్రం అవసరమా అంటే ఖచ్చితంగా నేను దీంట్లో అయితే డెఫినెట్గా అగ్నెస్ట్. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. కాకపోతే మరి బిగ్ బాస్ ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాడు తెలుగు వాళ్ళ మీద? నిజంగా చిన్న చూపునే అంటారు. అంటే మన దగ్గర కండల రాయుడు లేరా, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర అందగత్తలే లేరా? ఖచ్చితంగా ఉన్నారు. అదే రమ్యకి ఏమండి సౌత్ వాళ్ళే ఏలారండి, మన నార్త్ ను కూడా ఏలారు మన వాళ్ళు. మరి మనకి లేకపోవటం ఏంటి? శుభ్రంగా శ్రీదేవి, ఒక రేఖ, శ్రీదేవి, జయప్రద, రేఖ, హేమమాలిని అందరూ సౌత్. ఇప్పుడు కూడా ఇప్పటికి ఛాన్స్ ఉంటే మన వాళ్ళు సిద్ధం కదా. రష్మిక, దీపిక పడుకొని సౌత్ ఇండియా. పర్టికులర్ గా మీకేమనిపిస్తుంది శేఖరి? ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే నాకు తెలిసి 2-3 అనుకుంటా, మరి ఇద్దరైతే మాత్రం తెలుగు మీద కనీసం పట్టు లేదు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు వేరే ఛానల్లోకి వెళ్ళి మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు ఆర్టికల్ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, సార్ నేను కన్నడ బిగ్ బాస్లో 3 ఏళ్ళు ఆడాను సార్, నేను అక్కడ తమిళ బిగ్ బాస్లో వచ్చి ఇదేమన్నా కాదండి. తమిళ్లో చేస్తే మీకు వెంటనే ఉద్యోగం దొరుకుతుంది తెలుగులో. అదే కదా, తెలుగులో వెంటనే దొరుకుతుంది. ఇది ఫైనల్ ఫ్రాంటియర్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు చేస్తే మిమ్మల్ని వెంటనే టక్కుని తీసుకురా. ఒకప్పుడు మీకు గుర్తుందా డైరెక్టర్స్ అందరూ పేర్లు కూడా తమిళ పేర్లు పెట్టుకుని చేర్చుకుని కొంతకాలం అది కూడా నడిచింది తెలుగులో. మీకు గుర్తుందో లేదు? ఓకే దుర్గా గారు, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎంతో చూస్తుంటారు, ఈ ఇండస్ట్రీని చూస్తుంటారు. బట్ ఇండస్ట్రీకి నేను టచ్ చేయట్లేదు, కానీ అనిపిస్తుంది ఇక్కడ ఒక స్ట్రాంగ్ స్టెప్ పడాలి.
తెలుగు వ్యూవర్స్ నుంచో లేకపోతే తెలుగు ప్లాట్ఫామ్ నుంచో తెలుగు వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఇటువంటి ప్లాట్ఫామ్కైనా కనీసం మార్పు ఎక్కడ దగ్గర స్టార్ట్ కావాలి? ఖచ్చితంగా జరగాలండి. ఇప్పుడు ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇప్పుడు శ్రీజ ఎలిమినేషన్ మీద మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే బేబక్క గారి టైంలోనూ వారి టైంలోనూ ఈ డిబేట్స్లో నేను పాల్గొలేదు, లేకపోతే వాళ్ళు వెనక్కి తీసుకురమ్మని అడిగి ఉండేదాన్ని ఖచ్చితంగా. నో సీరియస్లీ. సో ఇప్పుడు వీ కెన్ ఆస్క్ బిగ్ బాస్, మీరు శ్రీజాని భరణిని మళ్ళీ తీసుకురండి, ఎందుకు తీసుకురాకూడదు? గతంలో చాలా మందిని తీసుకొచ్చారు కదా. తెలుగు వాళ్ళని ఉంచండి. మీరు ఎలిమినేట్ చేయదలుచుకుంటే నాన్ తెలుగుని ఎలిమినేట్ చేయండి, ఏం తప్పే ఉంది? మీరు అంటూ ఉంటే నాకు అంటే పేర్లు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు, కానీ పరభాష వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు రాకపోయినా ఒక లవ్ ట్రాక్ నడిపిస్తుందని చెప్పి బలవంతంగా వాళ్ళని షోలోకి తీసుకువెళ్ళిన తర్వాత లవ్ ట్రాక్ల వల్ల ఇంకా నయం జీవితాలు పాడవలా చెప్పాలంటే. గతంలో కూడా సీజన్లో కావాలని పెట్టి వాళ్ళు కావాలని పెడతారు, లేదు మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది. బట్ మేము చూసినప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏంటి ఇందులో ఉండాలా, డబ్బులు ఒకటే అల్టిమేటా, ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటున్నారు?